తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 హామీల్లో ప్రధానమైనది జాబ్ క్యాలెండర్. ఏటా నియమిత కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసే రకంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ జాబ్ క్యాలెండర్కు తుది రూపు ఇచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన తర్వాత, అధికారంలోనికి వచ్చిన తర్వాత అప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన గ్రూప్ 1కు సంబంధించిన నోటిఫికేషన్ను మరలా దానిని తిరిగి ఇప్పించి ఆ గ్రూప్ 1కు సంబంధించిన పరీక్ష మాత్రమే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలల్లో నిర్వహించగలిగింది. మిగతా నోటిఫికేషన్లకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉందని ఈ మొత్తం వ్యవహారాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. ఎన్నికలు అయిన వెంటనే నిరుద్యోగులు ఇంకా కాంగ్రెస్ పార్టీని తాము ఏమాత్రం నమ్మమని ప్రకటించి వేశారు. గత 4-5 రోజులుగా నిరుద్యోగ జేఏసీ ఎన్నో దీక్షలు చేపడుతోంది. చివరికి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి హాస్పిటల్కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం నెమ్మదిగా తెలంగాణలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రతి రాజకీయ పార్టీకు సంబంధించిన, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించిన యువజన సంఘాలు, యూత్ విభాగాలు, విద్యార్థి విభాగాలు ఈరోజు రోడ్డు మీదకు చేరాయి. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్, అటు వామపక్షాలకు సంబంధించిన యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్యపై గత వారం రోజులుగా ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సరికదా ఈ ఉద్యమంలో పాల్గొంటున్న నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేయడము, హాస్పిటల్లో బంధించడము, వారిని ఎవరు కలవనీయకుండా అడ్డుకోవడము, ఎక్కడ ధర్నాలకు కానీ ఇంకొక నిరసన కార్యక్రమానికి కానీ పర్మిషన్లు ఇవ్వకుండా వేధించడం చేస్తోంది. దీంతో నిరుద్యోగుల్లోనూ యువతలోనూ ఎంతో నిరాశ, ఆగ్రహం పెళ్ళుబుక్కుతోంది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంపై నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా తన రాజకీయాల్లోనే నిమగ్నమైంది. రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడు, ఇతరత్రా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలపై బిజీగా గడిపారు తప్ప ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించి ఏమాత్రం స్పందించలేదు. అంతేకాకుండా ఇదేదో ప్రతిపక్షాలు కావాలని తమ మీద ప్రజలను రెచ్చగొట్టే చర్యలని, యువతను రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నాయని ప్రతిదాడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడడం ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు పెద్ద ప్రకటనలను జారీ చేసి నిరుద్యోగులను ఆకర్షించింది. ఎందుకంటే బీఆర్ఎస్ మాట ఇచ్చినట్లు సరైన సమయంలో ఈ ఎగ్జామినేషన్స్ను నిర్వహించలేదు. నిర్వహించిన వాటిల్లో ఉన్న అవకతవకల కారణంగా ఆ నోటిఫికేషన్లు హైకోర్టుల ద్వారా రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో మొత్తం బీఆర్ఎస్ పైనే విశ్వాసం కోల్పోయిన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పై తన నమ్మకం ప్రకటించారు. కాంగ్రెస్ కూడా పెద్ద ప్రకటనలను పత్రికల్లో ఎన్నికలకు ముందు జారీ చేసింది. ఆ ప్రకటనల్లో స్వయంగా రాహుల్ గాంధీనే దీన్ని అమలు చేయడానికి తాను బాధ్యత తీసుకుంటానని సంతకం చేసి మరీ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలను, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విశ్వసించిన నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మద్దతు ఈరోజు ఏమాత్రం కొరగాకుండా పోతోందని అదే నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రోడ్ల మీదకు వస్తున్నారు. ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తానిచ్చిన హామీ మేరకు ఈ ప్రతి ఏటా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలానే ప్రతి ఏటా ఈ జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయాల్సి ఉంది. చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు మద్దతిస్తారు. లేదంటే ఏ నీళ్లు నియామకాలు సంబంధించి తెలంగాణ ఉద్యమం జరిగిందో అదే పరిస్థితి మరోమారు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతమయ్యే అవకాశం ఉంది.